ప్రజా టీవీకు స్వాగతం. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని వైపీపీఎం ప్రభుత్వ ఉన్నత పాఠశాలను శుక్రవారం పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంవి రామచంద్రారెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆళ్లగడ్డ పర్యటనలో భాగంగా పాఠశాలను సందర్శించడం జరిగిందన్నారు. విద్యార్థులు ఉపాధ్యాయులతో చర్చించడం జరిగిందన్నారు. పాఠశాలలో అదనపు తరగతి గదులను నిర్మించాలని ఉపాధ్యాయులు కోరడం జరిగిందన్నారు. ఈ విషయాన్ని శాసన మండలిలో చర్చించి గదుల నిర్మాణం మంజూరుకు కృషి చేస్తానని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆపుస్మా వర్కింగ్ ప్రెసిడెంట్ రమణారెడ్డి, అమీర్ బాషా తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించడం జరిగింది. పాఠశాలలో ఉపాధ్యాయులతో తర్వాత పిల్లలతో కూడా అందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఉపాధ్యాయులంతా కూడా మంచి పనితీరు కనిపిస్తున్నారు. కాదంటే కొన్ని రూమ్స్ వీళ్ళకి అదనంగా కావాలని వీళ్ళు హెడ్ మాస్టర్ తర్వాత ఉపాధ్యాయులందరూ కూడా కోరడం జరిగింది. ఇది వెంటనే ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి తప్పనిసరిగా వీళ్ళకి అదనపు గదులు వచ్చేదానికి ఏర్పాటు చేస్తానని వీళ్ళందరికీ కూడా హామీ ఇస్తున్నాను. కాబట్టి రాబోయేటటువంటి రోజుల్లో పాఠశాల అభివృద్ధికి అందరూ కూడా పాటుపడి పిల్లలందరినీ కూడా ఉజ్వల భవిష్యత్తు కోసం మన దగ్గరికి వస్తున్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా బాగా తయారు చేయవలసిందిగా ఉపాధ్యాయులందరినీ కూడా కోరుతున్నాను. రాబోయేటటువంటి సమస్యలన్నీ కూడా చాలా ఉన్నాయి. ఉపాధ్యాయుల సమస్యలు అన్నిటి మీద తప్పనిసరిగా శాసన మండలిలో మాట్లాడి ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరిస్తానని ఈ సందర్భంగా ఉపాధ్యాయ సోదరులకు అందరికీ కూడా నుంచి మధ్యాహ్న భోజనం పథకం కాలేజీల్లో జూనియర్ కాలేజీలో ప్రవేశపెట్టారు. ఇది చాలా మంచిది. అన్నీ కూడా పౌష్టికాహారంతో కూడుకున్నటువంటి వస్తువులు అంటే ఫుడ్ సప్లై చేయాలని ప్రభుత్వాన్ని మరీ కోరుతున్నారు. కాబట్టి అందరూ కూడా పిల్లలు ఇక్కడే తినేట్టుగా ఉపాధ్యాయ బృందం కూడా తోడ్పాటు అందించవలసిందిగా కోరుతున్నారు.